దేశ రాజధానిలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక బీజేపీ బరితెగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మకు చెందిన గుండాల పని అని ఆప్ ఆరోపించింది. అయితే దీనిని పర్వేష్ వర్మ ఖండించారు. కేజ్రీవాల్ కారు ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ఆరోపించారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ శనివారం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే కేజ్రీవాల్ ఉన్న కారుపై అమాంతంగా రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ కారును అక్కడి నుంచి పంపేశారు. అయితే కేజ్రీవాల్ కారుపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గుండాలు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించింది. ఓటమి భయంతో బీజేపీ ఆందోళన చెందుతోంది. కేజ్రీవాల్ పై దాడికి తమ గుండాలను ఉపయోగించింది. కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గుండాలు ఇటుకలు రాళ్లతో దాడి చేశారు. ఆయనను గాయపరిచేందుకు ప్రయత్నించారు. బీజేపీ పిరికి చర్యలకు కేజ్రీవాల్ భయపడరు. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు అని ఎక్స్ లో పేర్కొంది. మరోవైపు ఆప్ ఆరోపణలను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఖండించారు.